అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పర్వతాల గురించి, వాటి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. పర్వతాలను చూడగానే మనకు మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. చక్కటి వాతావరణం, కొన్ని చోట్ల శీతోష్ణ స్థితి చల్లగా ఉంటుంది. అసలు చూడటానికే ఎంతో కన్నుల పండుగగా ఉంటున్నాయన్నమాట ఆ పర్వతాలు. అంత అద్భుతమైనటువంటి దృశ్యాలు అవి. అయితే ఇప్పుడు ప్రపంచంలో అనేక పర్వతాలు ప్రాంతాల్లో, అంటే చాలా ప్రాంతాల్లో ఎత్తైన పర్వత శ్రేణులు చాలా ఉన్నాయి. పర్వతం సాధారణంగా కొండ కంటే ఎత్తుగా ఉంటుంది. సాధారణంగా భూమికి చుట్టుప్రక్కల 300 మీటర్లు, అనగా 980 అడుగులు ఎత్తు పెరుగుతుందన్నమాట. అంటే ఇంకా ఎక్కువైనవి ఉన్నాయి, కానీ నేను మామూలుగా చెప్తున్నాను. కొన్ని పర్వతాలు ఏకాంత శిఖరాలుగా ఉంటాయి, ఇవి బాగా ఎత్తుగా ఉంటాయన్నమాట. పర్వతం భూమి యొక్క క్రిస్ట్లోని ఎత్తైన భాగం. సాధారణంగా నిటారుగా ఉన్న భుజాలతో అది గణనీయమైనటువంటి ఎత్తులో మనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా చూపిస్తుంది అన్నమాట. అంత అద్భుతంగా మనం చూడగలం వాటిని. పర్వతాలు సముద్ర మట్టం కంటే చల్లని వాతావరణాన్ని పర్వతాలు కలిగి ఉంటాయి. బాగా ఎత్తైన ఈ పర్వత ప్రాంతాల్లో వాతావరణం కారణంగా అక్కడ వ్యవసాయ పంటలు పండవు. మైనింగు, అలాగే మైనింగ్ లాంటివి అన్నీ వనరులు అక్కడ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ మైనింగ్ ఎక్కువగా లభ్యమవుతూ ఉంటుంది. స్కీయింగ్, పర్వతారోహణలు, అంటే మైనింగ్, స్కీయింగ్ అనే పర్వతారోహణ వంటి వినోదాలు కూడా ఇవి చాలా బాగుంటాయి. వీటికి ఇవి కేంద్రాలుగా ఉంటాయన్నమాట. అయితే భూమికి ఎత్తైన పర్వతం ఆసియాలోని హిమాలయాల్లో ఉన్న ఎవరెస్ట్ పర్వతం అన్నమాట. ఇది ఎవరెస్ట్ పర్వతం గురించి అందరికీ చాలా వరకు తెలుసు. దీని శిఖరం 80,850 మీటర్లు, అనగా సముద్ర మట్టానికి ఇది అంత ఎత్తులో ఉంటుందన్నమాట. ఇక కాకసాన్ పర్వతాలు కూడా చెప్పుకోదగినవిగా ఉన్నాయి. అవి చాలా అద్భుతమైన పర్వతాలు అన్నమాట. షాన్ పర్వతం 4,200. అలాగే రష్యాలో కూడా చాలా పెద్ద ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. మరి ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సెలవు, నమస్కారం.